వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో సంతానలేమి సమస్యకు సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యకాలంలో సంతానలేమి సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. అన్ని సమస్యలాగే ఇది కూడా చాలా కామన్ అయిపోయింది. సో ఎందుకు అంటే ఏం చెప్తారు? రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారు? సో డెఫినెట్లీ అండి, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒకప్పుడు అంటే ఒక 10 years బ్యాక్, ఒక 15 years బ్యాక్తో కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో చూస్తే ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు, లేదంటే పిల్లలు పుట్టడం ట్రై చేస్తున్నారు అంటే సబ్ ఫర్టిలిటీ అంటారు, దీంతో బాధపడే వాళ్ళు సంఖ్య చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు 100 మందిలో ఒక 5 లేదంటే 6 కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఈజీగా దగ్గరలో ఎవ్రీ ఒక 100 మందిలో 20 మంది అన్న ఈ ప్రాబ్లంతో వస్తున్నారు. సో ఎందుకు పెరుగుతున్నాయంటే కాజెస్ చాలా ఉంటాయండి. అంటే మేల్ ఫ్యాక్టర్, ఫీమేల్ ఫ్యాక్టర్ అండ్ కంబైన్ ఫ్యాక్టర్స్ లాగా చూస్తాము. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే ఏజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్ ఏజ్ అండి. అంటే లేట్ మ్యారేజెస్ అండ్ లేట్గా పిల్లల్ని కావాలనుకోవడం, ఫ్యామిలీని లేట్గా స్టార్ట్ చేస్తున్నాం, కెరియర్ ఓరియంటెడ్, లేదంటే మొత్తం జాబ్లో సెటిల్ అయ్యాక, లైఫ్లో సెటిల్ అయ్యాక పిల్లలకి అందాం అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో అలా చూస్తే బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో చూసుకున్నా కూడా ఈ ఏజ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లాగా అబ్జర్వ్ చేస్తున్నాము. సో లేట్ అంటే 35 తర్వాత, 40 తర్వాత ఇప్పుడే ట్రై చేస్తున్నాము పిల్లలకి అట్లనే వచ్చేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఫీమేల్స్లో, అండ్ క్వాలిటీ కూడా దాని ఎగ్ క్వాలిటీ ఉన్న ఎగ్స్లో క్వాలిటీ కూడా తగ్గుతూ కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళలో అంటే 35 తర్వాత ఎస్పెషలీ ఎగ్ నంబర్ అనేది చాలా డ్రాస్టిక్గా పడిపోవడం చూస్తున్నాం. అండ్ ఈవెన్ మేల్స్లో కూడా వాళ్ళకి ఎగ్స్ అంటే స్పర్మ్స్ అనేవి కనిపిస్తున్న, ప్రొడక్షన్ బాగానే ఉన్నా ఈవెన్ మేల్స్లో కూడా అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 40 తర్వాత వచ్చే వాళ్ళు ఏజ్ అనేది లైక్ ఈవెన్ స్పర్మ్స్ ఉన్నా కూడా దానిలో DNA డ్యామేజ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో ఏజ్ అనేది ఈ మధ్యకాలంలో మోస్ట్ కామన్. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే ఓవేరియన్ కాజెస్ అండి. అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, యానోవ్యులేషన్ అని అంటారు, ఇది కూడా ఎక్కువగా చూస్తున్నాము. దీనికి కాజెస్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లాగా చూస్తాం. అంటే అసలు థైరాయిడ్ హార్మోన్ కానివ్వండి, లేదంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్, లేదంటే అడ్రినల్ హార్మోన్ అనేది ఇలా ఇందులో ఏదన్నా సరిగ్గా ప్రొడక్షన్ లేదు అని అన్నప్పుడు కూడా ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అనేది చూస్తాము. అండ్ సేమ్ టైం PCOD అని వింటారు. సో PCOD అంటే ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, బట్ అది రిలీజ్ అవ్వడం, పెరగడము, రిలీజ్ అవ్వడం కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లాగా ఇప్పుడు ఎస్పెషల్లీ PCOD అనేది ఎవ్రీ ఒక 100 మందిలో 20 మంది కన్నా చూస్తున్నాం. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లాగా చెప్తున్నాం. దీనికి కాజ్ ఏంటి అంటే స్ట్రెస్ కావచ్చు, లేదంటే షుగర్, డయాబెటీస్, ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడాను ఆ స్ట్రెస్ రిలేటెడ్, మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ లాగా చూస్తున్నాము. అండ్ మేల్స్లో కూడా స్మోకింగ్, లేదంటే ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవన్నీ ఎక్కువ అవడం. సో ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసేది. సో ఇవన్నీ రెగ్యులర్ కాజెస్తో పాటు ఇవి ఎక్కువగా చూస్తున్నాం. అంటే ప్రధానంగా ఫీమేల్లో చూసుకుంటే ఎట్లాంటి రీజన్స్ ఉంటాయి? సో ఫీమేల్లో చూసుకున్నట్టయితే డివైడ్ చేస్తామండి. ఫస్ట్ ఓవరీలో ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ యూట్రస్ ఎలా ఉందనే చూస్తాం. సో యూట్రస్లో కనుక ఏమైనా లైనింగ్, లోపల ఎండోమెట్రియల్ పొర అని అంటారు కదా, ఆ లైనింగ్ ఏమైనా బాగాలేదు అన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావడంలో కష్టంగా ఉంటుంది. లోపల అతుకులున్నా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎస్పెషలీ ట్యూబర్క్యులోసిస్ ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల, లేదంటే పాలిప్స్, కణితులు అంటారు, లేదంటే గడ్డలు, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం కావడం చూస్తాం. సేమ్ టైం ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్టిలైజేషన్ నార్మల్గా అవ్వాలి అంటే, ఎగ్ ఇంకా స్పర్మ్ కలవాలి అంటే ట్యూబ్లోనే జరుగుతుంది. సో ట్యూబ్లో బ్లాక్స్ ఉన్నా కూడా, లేదంటే ట్యూబ్స్ స్వెల్ అయిపోయి అది సరిగ్గా పని చేయట్లేదు, దాని లోపల పనితీరు సరిగ్గా లేదన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తుంటాం. సో ట్యూబ్ బ్లాక్స్ అనేవి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు, లేదు అంటే ఓవరీస్లో వచ్చినప్పుడు అయితే ఓవేరియన్ నంబర్ ఎలా ఉంది అనేది చూస్తామండి. సో ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లోనే ఎగ్ కౌంట్ కూడా తగ్గడం చూస్తున్నాం. సో జెనెటిక్ ప్రాబ్లం వాళ్ళకు ఉండొచ్చు, లేదంటే వాళ్ళ మదర్స్లో ఇలా ఎగ్ మెనోపాజ్ తొందరగా రావడము, లేదంటే పిల్లలు అంటే పీరియడ్స్ తొందరగా అయిపోవడం లాంటివి చూస్తుంటాం ఇట్లాంటి పేషెంట్స్లో. సో ఎగ్ కౌంట్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్ కౌంట్ కంప్లీట్గా తగ్గిపోతుందా, లేదంటే ఎగ్ కౌంట్ బాగానే ఉంది బట్ స్టిల్ ఎగ్ పెరగడంలో ప్రాబ్లం, అంటే ఇందాక నేను చెప్పినట్టు యానోవ్యులేషన్ బికాస్ ఆఫ్ ఎనీ రీజన్, PCOD అనేది అందులో మోస్ట్ కామన్ రీజన్ చూస్తాము. సో ఇలాంటి కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తాం, లేదంటే ఓవేరియన్ సిస్ అలా ఏమన్నా ఉన్నాయా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఓవేరియన్ ఎండోమెట్రియాసిస్, లేకపోతే పెల్విక్ ఎండోమెట్రియాసిస్ అనేదండి. అంటే ట్యూబ్స్లో కానివ్వండి, ఓవరీస్లో కానివ్వండి, గర్భసంచి లోపల ఉండాల్సిన పొర బయట వచ్చి ఉంటే అక్కడ సిస్లా ఫామ్ అయ్యి అక్కడ ఇరిటేషన్ క్రియేట్ చేసి సో ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిస్తుంది, అండ్ ట్యూబ్ అనాటమీ మొత్తం నార్మల్గా పనిచేసే విధానాన్ని కూడా తగ్గిస్తుంది. సో ఇవన్నీ కాజెస్ లాగా తీసుకుంటాము. ఇవన్నీ కాజెస్ సెకండరీ. ఫస్ట్ కమ్స్ ఏజ్ అండి. ఏజ్ అయితే ఇందాక నేను చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ కాజ్. రైట్. కాలర్ ఉన్నారు, శివలక్ష్మి గారు. నమస్తే అండి.
హలో హలో డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడచ్చా? చెప్పండి. ఇక్కడ మా హస్బెండ్ కి వచ్చేసి యాక్చువల్లీ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందన్నారు మ్యామ్. ఓకే. 1 మిలియన్ ఉందన్నారు. ఓకే. అలానే వారికోసిల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉందన్నారు. దాని వల్ల అయితే ఎఫెక్ట్ లేదన్నారు. ఓకే. స్పెర్మ్ కౌంట్ కి వచ్చేసి టాబ్లెట్స్ అది రాశారు. ఓకే. మేము టాబ్లెట్స్ వల్ల ఏమైనా స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఎన్ని మంత్స్ కి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మిలియన్ అంటే ఓన్లీ వారికోసీల్ వల్ల 1 మిలియన్ వచ్చిందా అనేది కూడా చూసుకోవాలమ్మా. సో 1 మిలియన్ ఉంది అంటే ఎందుకు అలా తగ్గుతుంది అని తెలుసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, హార్మోనల్ టెస్ట్ ఉంటాయి, ఈవెన్ మేల్స్లో కూడా. సో దానిలో ఏం తెలుస్తుందంటే బ్రెయిన్లోంచి ఇంపల్సెస్ అంటే హార్మోన్స్ సరిగా వెళ్ళట్లేదు టెస్టిస్కి, అందుకనే టెస్టిస్ పనితీరు బాగాలేదు, లేదంటే బ్రెయిన్లోంచి హార్మోన్స్ బాగానే వెళ్తున్నాయి బట్ స్టిల్ టెస్టిస్ అనేది సరిగా వర్క్ చేయట్లేదు. ఈ డిఫరెన్సెస్ మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమన్నా బయటికి వెళ్ళే వేలో అబ్స్ట్రక్షన్ ఉందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తక్కువ వచ్చినప్పుడు ఓన్లీ టాబ్లెట్స్ పెట్టడం కాదమ్మా, ఒకసారి ఎందుకు అట్లా తక్కువ వస్తుంది, కాజెస్ ఏమైనా ఉండొచ్చా అనేది చూసుకోవాలి. అది కాకుండా జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తారు, అంటే జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం ఉండి దానివల్ల అట్లా వచ్చిందా అనేది చూస్తారు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయన్నప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు వెరికోసీల్ కూడా ఒకసారి చూసుకోవాలమ్మా. అంటే అది ఏ గ్రేడ్లో ఉంది అండ్ ఇందాక మీరు అన్నట్టు ఓన్లీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 వల్లనే 1 మిలియన్ వచ్చిందా అనేది కూడా చూసుకోవాలి. బట్ నేను ఇందాక చెప్పినట్టు హార్మోన్స్ ఒకసారి చేసుకొని దాన్ని బట్టి అవసరమైతే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా పెడితే ఏమైనా యూజ్ ఉంటుందా అంటే అలా చేయొచ్చు. ఒకవేళ లేదు హార్మోన్స్లో ఆల్రెడీ చేంజెస్ కనిపిస్తున్నాయి, టెస్టిస్ పనితీరు తగ్గుతుంది అన్నప్పుడు మాత్రం ఎక్కువ డీలే చేయొద్దని చెప్తాము. డైరెక్ట్గా ఐవీఎఫ్ వెళ్ళొచ్చు. అండ్ 1 మిలియన్ ఉంది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఇక్సీ పద్ధతి ద్వారా మీకు ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని స్పర్మ్స్ ఈజీగా దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం ఉంది. వెల్కమ్ బ్యాక్. ఇందాక ఫైబ్రాయిడ్స్ అని అన్నారు కదా, వన్స్ ఒకసారి ఈ ఫైబ్రాయిడ్స్ వస్తే అసలు మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉండదా? సో ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కడ వస్తున్నాయి అనేది చూసుకోవాలండి. అంటే ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే సబ్సిరోజల్, ఇంట్రామ్యూరల్ లేదంటే సబ్మ్యూకోజల్ అనే ఫైబ్రాయిడ్స్ ఉంటాయండి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లైనింగ్ ఆ ఎండోమెట్రియల్ క్యావిటీ అని అంటారు, దాని లోపల ఉంది, అది పుష్ చేస్తుంది, దాన్ని డిస్టార్ట్ చేస్తుంది అంటేనే దానికి సర్జరీ అవసరం అని చెప్తాం. లేదు బయటికి ఉంది అంటే గర్భసంచి సబ్సిరోజల్ అని చెప్పాను కదా, అది యూటస్ సైడ్ బయట సైడ్లో ఉంది అన్నప్పుడు దానికి జనరల్గా ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. అండ్ ఈవెన్ సైజ్ కూడా ఇంపార్టెంట్ అండి, చాలా పెద్దగా ఉంది అండ్ ఇందాక నేను చెప్పినట్టు క్యావిటీని అంతా డిస్టార్ట్ చేస్తుంది అన్నప్పుడే దానికి సర్జరీ అడ్వైస్ చేస్తాం. అండ్ వన్స్ సర్జరీ చేశాక మళ్ళీ వెంటనే రికవర్ అయ్యేంత ఉండదు. అండ్ అది కూడా చూసుకోవాలండి, ఆ సర్జరీ అవసరమా లేదా అనేది కూడా చూస్తాం. దాన్ని బట్టి అసలు సర్జరీ అవసరం ఉంది అంటేనే ఇదర్ హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా లేదంటే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చిన్న కీహోల్ సర్జరీస్ చేస్తారు. సో చేసి దానితోని ఎండోమెట్రియల్ క్యావిటీ అనేది నార్మల్ అలాగే చూస్తాం. ఒక కపుల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం అంటే ఎప్పుడు ఏ టైంలో కరెక్ట్ టైం అంటారు అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి? సో న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కపుల్ అంటే ఫస్ట్ చూసుకోవాలండి, అంటే వైఫ్ సైడ్ నుంచి సైకిల్స్ అనేవి రెగ్యులర్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. అలా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి నార్మల్గా ఒక 28 డేస్ సైకిల్ చూసుకున్నట్టయితే ఒక 14th డే వరకు ఎగ్ రిలీజ్ అయ్యి నెక్స్ట్ 14 డేస్లో ఇదర్ ప్రెగ్నెన్సీ అన్న పాజిటివ్ రావాలి, లేదంటే నెక్స్ట్ 14 డేస్కి పీరియడ్ అన్న వస్తుంది. సో అలా రెగ్యులర్గా ఉన్నాయి అన్నప్పుడు ఇదర్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటే ఒక సైకిల్ చూసుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో చూసుకోవడం. అలా కుదరదు అన్నప్పుడు మన దగ్గర బయట మెడికల్ షాప్లో వెళ్ళి కిట్స్ అని దొరుకుతాయి. సో దాంతో కూడా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో అలా ట్రై చేసుకోవచ్చు. ఒక సైకిల్ చూసుకొని ఏ టైంలో రిలీజ్ అవుతుంది అనేది చూసుకొని రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అండి. సో అలా ఉన్నప్పుడు ఎగ్ వాళ్ళు ఆ కిట్స్లో చేసుకున్నప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే టైం దాని ముందు 2 లైన్ చూపిస్తుంది. సో అలా చూపించినప్పుడు నెక్స్ట్ 24 hours ఎగ్ రిలీజ్ అవుతుందని అనుకుంటాం. అండ్ సేమ్ టైం ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసుకున్నారు అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఎగ్ సైజ్ పెద్దగా అయ్యి రిలీజ్ అవుతుంది అనే టైంలో చూస్తారు. సో అలా చూసినప్పుడు అది చెప్తాము. సో వాళ్ళకు ఉన్న సైకిల్లో 14 days ముందు చూసుకుంటే అది ఎగ్ రిలీజ్ అయ్యే టైం. సో దానికి 1 week ముందు 1 week తర్వాత ఆ 10 days పీరియడ్ అట్లీస్ట్ 5 days ముందు తర్వాత రిలేషన్లో ఉండమని చెప్తాము. అలా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ న్యాచురల్గా బెటర్గా ఉంటుంది. సో ఇలా ఒక 6 cycles కూడా ట్రై చేసుకోవచ్చు నార్మల్గా చూసినప్పుడు అయితే. అంటే ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు కూడా అంటే ఎన్ని అటెంప్ట్స్, ఇప్పుడు 6 అని చెప్పారు కదా, కొందరిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసినా కూడా అన్ని హెల్త్ ఇష్యూస్ కరెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కూడా వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. సో అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లం ఉందని ఎలా బయటకు వస్తుంది అంటారు? సో అదే చెప్తామండి, అందుకనే ఏ కపుల్ అయినా సరే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, మిగతా ఏ ప్రాబ్లమ్స్ అంటే బయటికి కనిపించే ప్రాబ్లమ్స్ అంటే అలా ఏం లేదు అన్నప్పుడు 1 year చూడొచ్చు.
సో ఒకవేళ ఏజ్ ఎక్కువ అవుతుంది అంటే ఇదర్ 35 years కన్నా ఎక్కువ ఏజ్ ఉంది, లేదంటే వైఫ్కి పీరియడ్స్ రెగ్యులర్గా లేవు అన్నప్పుడు ఆ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేము మనం అలాంటి కండిషన్స్లో. సో అలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయన్నప్పుడు మాత్రం ఒక 6 months అట్లా చూసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాలేదంటే హాస్పిటల్లో చూపించుకోవడం బెటర్ అని అడ్వైస్ చేస్తాం అందుకని. యా, ఈ ఫీమేల్లో కూడా ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, సో ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటారు? సో నార్మల్గా ట్యూబ్ ప్రాబ్లమ్స్ అనేది చూసుకున్నట్టయితే ఇన్ఫెక్షన్స్ ఆర్ మోస్ట్ కామన్ అండి. అందులో చూసుకుంటే మళ్ళీ ట్యూబర్క్యులోసిస్ మన కండిషన్ అంటే ఇండియాలో కొంచెం ఈ ట్యూబర్క్యులోసిస్ అనే ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానిలో ఏమవుతుందంటే ఆ ఎగ్ ట్యూబ్ అనేది కంప్లీట్గా దాని లైనింగ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అంటే బ్లాక్ అయినా అవ్వకపోయినా లైనింగ్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం వల్ల అటు సైడ్ ఓపెన్ ఉన్నా కూడా అది సరిగ్గా పనిచేయదు. సో అదే కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ చూసుకున్నట్టయితే ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, క్లమైడియా, నెజేరియా, గోనోరియా అని కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలా ఏమన్నా అంటే రికరెంట్గా ఈ ప్రాబ్లంతో బాధే వాళ్ళకి ఎవరికైనా ఫీవర్ ఉండడము, వైట్ డిశ్చార్జ్ లేదంటే అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ ఉండడము అలా ఏమన్నా ఉంది ఆర్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ లాగా ఉన్నాయనే వాళ్ళలో ఇది కొంచెం ఎక్కువగా చూస్తుంటాం. సో ఇన్ఫెక్షన్స్ ఆర్ మోస్ట్ కామన్ కాజెస్ అండి. అవి కాకుండా ఏమన్నా చిన్న చిన్న క్లాట్స్, ఒక్కొక్కసారి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్, లేదంటే ఇందాక చెప్పినట్టు ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఆ ట్యూబ్ అనాటమీ అంతా డిస్టార్ట్ అవుతుంది కాబట్టి దాంతో కూడా నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడం ప్రాబ్లం ఉంటుంది. సో అది కాకుండా హైడ్రోసాల్పింగ్స్ అంటే వాటర్ కానీ వేరే ఇంకేదన్నా ఫ్లూయిడ్ కానీ దానిలో జమ అయినప్పుడు కూడా ఈవెన్ ట్యూబ్ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇవి కామన్గా చూస్తాము. ఆర్ ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయినాయి, బయట ఏమైనా సర్జరీస్ అయినా కూడా అడేషన్స్ అనేవి ఫామ్ అయ్యాయి, అంటే అతుకులు ఫామ్ అయినప్పుడు కూడా నార్మల్ ట్యూబ్స్ అనేవి దాని పొజిషన్లో ఉండకుండా డిస్టార్ట్ అయిపోవడం చూస్తుంటాం. సో అలా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు, నమస్తే అండి. హలో హలో సుబ్బారావు గారు, వినిపిస్తుందా అండి? హలో హలో మేడం. హలో హలో చెప్పండి. మాకు 8 years అవుతుంది మేడం మ్యారేజ్ వచ్చి. వినబడట్లేండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? మాకు 18 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. ఆ 2 ట్యూబుల్లో ట్యూబ్ కొంచెం బాగా అయిపోయింది అన్నారండి. ఓకే. పీరియడ్ రెగ్యులర్ గా వస్తాయి మా మిస్సెస్ కి. మీరు ఏం చెప్తున్నారో కొంచెం వినిపించట్లేదు, గట్టిగా చెప్పండి. పీరియడ్ రెగ్యులర్ గా వస్తాయండి, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందంట. తన ఏజ్ ఎంత అండి? మీ వైఫ్ ఏజ్ ఎంత? మా మిస్సెస్ కి 35 నాకు 45 అండి. మ్యారేజ్ అయ్యి 18 years అవుతుందా అండి? 30 అండి. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటున్నా? 18 ఉంది. సో మ్యారేజ్ అయ్యి 18 years అవుతుంది అంటున్నారు కాబట్టి అంటే 18 years వెయిట్ చేయడం అనేది కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుంది. సో ఇంత ఎక్కువ ఏజ్ అయినప్పుడు అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఇన్ని ఇయర్స్ నుంచి ట్రై చేసినా రావట్లేదు అనేది చూసుకోవాలి. అండ్ మీ వైఫ్ కండిషన్లో ఆల్రెడీ ఒక ఎగ్ ట్యూబ్ బాగాలేదన్నారు, బట్ స్టిల్ ఒక ట్యూబ్తో కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. బట్ ఆల్రెడీ 18 years అవుతుంది అంటున్నారు కాబట్టి ఒకసారి స్కాన్ చేసుకొని ఎగ్ కౌంట్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది అనేది చూసుకొని ఒకవేళ తగ్గుతుంది అంటే ఇంకా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో డిలే చేయొద్దని చెప్తామండి. బికాస్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ కౌంట్ తగ్గుతుంది. సో మీ కండిషన్లో అయితే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఒకసారి ఇవాల్యుయేషన్ చేసి అవసరమైతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో పాసిబుల్ అవుతుంది అంటే ఐఓఏ చేసుకోవచ్చు, లేదు ఇంకా టైం వేస్ట్ చేయొద్దు అన్నప్పుడు డైరెక్ట్గా. కొందరిలో ఎగ్ స్పర్మ్తో కలిసి ఫెలోపియన్ ట్యూబ్లోనే అక్కడే ఫామ్ అవుతుంది, కానీ కంప్లీట్గా ప్రెగ్నెన్సీ అనేది రాదు, ఎందుకంటారు? అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి రీజన్స్ ఉంటాయి? నార్మల్గా మీరు చెప్పేది ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండి. నార్మల్గా ఎప్పుడైనా సరే నార్మల్ వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అనేది అంటే ఆ ఎంబ్రియో ఫామ్ అవ్వడం, ఎగ్ స్పర్మ్ కలవడము, అది ఎంబ్రియోలాగా మారడం అన్నీ అది ఫాలోపియన్ ట్యూబ్లోనే అవుతుంది. అలా అయినాక మెల్లిగా అది మూవ్ అవుతూ నెక్స్ట్ డే 5 అంటే 5th day ఎంబ్రియో వచ్చేసి లైనింగ్, ఆ టైంకి లైనింగ్ బాగుంటే వచ్చి యూట్రస్లో అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంచెం మందిలో ఏమవుతుందంటే ఎక్కడైతే ఆ ఎంబ్రియో ఫామ్ అవుతుందో అక్కడ నుంచి అది మూవ్ అవ్వదు. బికాస్ ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ నుండి ట్యూబ్ పాడైనా కూడా, లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ట్యూబ్ లోపల చిన్న సీలియా లాగా ఉంటుందండి, అవి సరిగ్గా పని చేయకుండా చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అది సరిగ్గా పని చేయట్లేదు. దానివల్ల ఈ ప్రాబ్లం అంటే ఎక్కడైతే ఎంబ్రియో ఫామ్ అవుతుందో అక్కడే అతుక్కుంటుంది. సో 5 days వరకు అది యూట్రస్ దాకా వెళ్ళే టైం ఉండదు దానికి. సో బికాస్ ఫాలోపియన్ ట్యూబ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి సో ఆ ట్యూబ్లోనే అది వచ్చి అతుక్కోవడం జరుగుతుంది. దీన్నే ట్యూబల్ ఎక్టోపిక్ అంటారు. సో ఇలా ఎక్టోపిక్ అనేది ఏ పార్ట్లోనే రావచ్చు, అంటే ఓవరీస్లో రావచ్చు, లేదంటే వేరే వేరే పార్ట్స్లో కూడా రావచ్చు. అలా ట్యూబ్లో ఉన్నప్పుడు దాన్ని తొందరగా గుర్తించినట్టయితే దానికి టాబ్లెట్స్తో అంటే ఇంజెక్షన్స్తోని తగ్గించవచ్చు. లేదు అది ఆల్రెడీ కొంచెం లేట్గా గుర్తించారు, పేషెంట్ చాలా సివియర్ పెయిన్ అండ్ గిడ్నెస్ అండ్ చాలా సివియర్ కండిషన్లో, సీరియస్ కండిషన్లో వచ్చారు అన్నప్పుడు మాత్రం ఒకసారి స్కాన్ చేసుకొని అది ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని డయాగ్నోజ్ అయితే మాత్రం, బ్లీడింగ్ అనేది ఎక్కువ పోతుంది అట్లా డౌట్ ఉంటే మాత్రం డైరెక్ట్గా ఓపెన్ చేసి లాప్రోస్కోపీ ద్వారా కానీ ఓపెన్ చేసి ఆ సైడ్ ట్యూబ్ని తీసేయడం జరుగుతుందండి ఒకవేళ ట్యూబ్ రప్చర్ అయితే. అంటే ఏ టైంలో తెలుస్తుంది ఇది?
సో మనకి తెలియడం అనేది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినాక చూసుకుంటాం. పాజిటివ్ వచ్చింది అన్నప్పుడు అది టెస్ట్ చేసినప్పుడు అంటే స్కాన్లో ఒక 2 వీక్స్ తర్వాత స్కాన్కి పిలిచినప్పుడు స్కాన్లో అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది బట్ చూస్తే స్కాన్లో అది యూట్రస్లో ఇది ఉండదు, శాక్ కనిపించదు. అది అలా అదే టైంలో పక్కన చూసుకున్నట్టయితే మనకి కొన్నిసార్లు తెలుస్తుంది అది ట్యూబ్లో కానీ లేదంటే బయట యూట్రస్ గర్భసంచి లోపట లేకుండా బయట ఉంటుంది. సో అప్పుడు మనం డయాగ్నోస్ చేయొచ్చు ఎటు సైడ్ ఉంది అనే దాన్ని బట్టి దాని బ్లడ్ సప్లై అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా టైంలో దాన్ని డయాగ్నోస్ చేసి అది రప్చర్డా అన్రప్చర్డా దాని సైజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ ఐయుఐ ఐవీఎఫ్ అంటున్నారు కదా, సో ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఐవీఎఫ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో ఐయుఐ అనేది సెకండ్ స్టెప్ అండి. అంటే టాబ్లెట్స్ తోని రావట్లేదు బట్ ఏజ్ అంత ఎక్కువగా లేదు అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేయట్లేదు, మేజర్గా ప్రాబ్లమ్స్ లేవు, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే కౌంట్ మరీ తక్కువగా లేదు కానీ కొంచెం తక్కువగా ఉంది, న్యాచురల్గా రావట్లేదు, లేదంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో టెస్ట్ చేసినా ఏం ప్రాబ్లమ్స్ కనిపించట్లేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అలా ఏమైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. ఒక 3 to 4 సైకిల్స్ అడ్వైస్ చేస్తాం. లేదు పేషెంట్ ఒకవేళ చాలా ఏజ్ ఎక్కువైంది, లేదంటే ఇందాక పేషెంట్ లాగా 14 years 15 years మ్యారేజ్ నుంచి ట్రై చేస్తున్నారు, 35 years కన్నా ఎక్కువ ఏజ్ ఉంది, లేదంటే ఎగ్ కౌంట్ చాలా తక్కువ అయిపోతుంది, లేదంటే ఈవెన్ ఐయుఎస్ చేసినా ఫెయిల్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. సో అది ఏజ్ అంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ కొంచెంమందికి ఐయుఐ అండ్ చాలా తక్కువ మందికి అంటే బికాస్ ఐవీఎఫ్ అనేది అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళందరికీ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయము. ఓన్లీ అవసరం అవుతుంది అంటే వాళ్ళలో చిన్న ట్రీట్మెంట్స్తోని సక్సెస్ రావట్లేదు అన్నప్పుడు మాత్రం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ 2 ట్రీట్మెంట్స్ కూడా ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటారు? అండ్ ఈ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఏదైనా కేర్ తీసుకోవాలా, ఏదైనా పర్టికులర్గా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఐయుఐ అంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తామండి. ఎగ్ పెరిగింది రిలీజ్ అయింది అన్నప్పుడు న్యాచురల్గా కలవడంతో పాటు ఒక ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే హస్బెండ్ శాంపిల్ తీసుకొని అది వాష్ చేసి ప్రాసెస్ చేసి బెస్ట్ శాంపిల్ని ఒక చిన్న రీఫిల్ ద్వారా యూట్రస్ లోపలికి వేయడం జరుగుతుంది. మిగతా దాని తర్వాత అయ్యేటి అని న్యాచురల్గానే ఉంటాయి. దీనిలో ఎక్స్ట్రా కేర్ ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ సపోర్ట్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అని ఉంటుంది, అదొక టాబ్లెట్స్ మాత్రం అడ్వైస్ చేస్తాము. అంతకన్నా పెద్దగా మేజర్గా ఏమీ కేర్ తీసుకోవడం ఉండదండి. అంత రెగ్యులర్ ప్రెగ్నెన్సీ లాగానే న్యాచురల్గానే వాళ్ళన్ని పనులు చేసుకోవచ్చు. అదే ఐవీఎఫ్ లేదంటే ఇక్సీ పద్ధతి ద్వారా చేస్తున్నామంటే వాళ్ళకి ఫస్ట్ డే 2 చూసుకొని ఎగ్స్ ఎలా ఉన్నాయో చూసుకొని అవి పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 10 days ఆఫ్ డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ తర్వాత వాళ్ళు రెడీ అయ్యారన్నప్పుడు పికప్ చేస్తాం. పికప్ అంటే ఎగ్స్ అన్ని బయటికి తీస్తాము. బయటికి తీసి స్పర్మ్ని కలిపి హస్బెండ్ స్పర్మ్ని కలిపాక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ గర్భసంచిలోకి అంటే సేమ్ సైకిల్ కండిషన్ బాగుంది అన్నప్పుడు సేమ్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదు ఒకవేళ లైనింగ్ బాగాలేదు లేదంటే ఎక్స్ట్రాలు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు సేమ్ సైకిల్లో చేయము. ఒక 1 cycle or 2 cycles బ్రేక్ ఇచ్చి దాని తర్వాత ఆ లైనింగ్ ప్రిపరేషన్ ఎండోమెట్రియల్ ట్రాన్స్ఫర్ ప్రిపరేషన్ అంటారు. లైనింగ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీనిలో మాత్రం కొన్ని ఎక్స్ట్రా టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ఐయుఐ ఆర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో వీళ్ళకి ఆ ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి మిగతా ప్రెగ్నెన్సీ అంతా న్యాచురల్ గానే ఉంటుంది. ఒక ఇంజెక్షన్స్. థ్యాంక్ యూ డాక్టర్, మా స్టూడియోకి వచ్చి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ